అమెరికా ప్రజల్ని యుద్ధానికి సిద్ధం చేయాలి. అంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇరాక్ మీద యుద్ధం జరిగేటప్పుడు ఇరాక్ అనే దాని దగ్గర అతిపెద్ద భారీ ఆయుధాలున్నాయి అన్నటువంటిది అమెరికా చెప్పుకొచ్చింది. అప్పుడు ప్రజలు అడిగారు, "ఏం ఆయుధాలున్నాయి? మన దగ్గర ఆటం బాంబులున్నాయి, హైడ్రోజన్ బాంబులున్నాయి. అంతకంటే ప్రమాదకరమైన ఆయుధాలున్నాయి" అంటే ఉన్నాయి. అసలు ప్రపంచం మొత్తాన్ని గంటలో బూడిచ్చేయగలిగిన ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు అమెరికాలో మీడియాలో ప్రొజెక్ట్ అయ్యేటటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లాగా వ్యవహరించే రక్షణ రంగ నిపుణులు ప్రశ్నించారు. ఏంటి ఆయుధం? మన సైంటిస్టులకే తెలియని ఆయుధం ఇరాక్ ఎలా కనిపెడుతుంది అంటే, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అంటే, వీళ్ళు చూపించింది ఏంటంటే సిఐఏ వాళ్ళ నివేదిక. సిఐఏ నివేదిక అంటే మన ప్రభుత్వం చేతిలో నడుస్తుంది దర్యాప్తు సంస్థ ఇచ్చే నివేదికని ఎలా నమ్మాలి అని వాళ్ళు అడిగితే, అప్పుడు అమెరికా అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే, మరి నమ్మకపోతే వదిలేయండి, వాడు వచ్చి మన మీద దాడి చేశాక అప్పుడు చర్చిద్దాం అన్నాడు. అప్పుడు అమెరికన్ ప్రజలు ప్రభుత్వానికే ఊగొట్టారు. ప్రభుత్వం ఆ రోజు ఇరాక్ మీద దాడి చేసి చివరికి కనీసం అణుబాంబు కూడా కనుక్కోలేదు. బట్ సద్దాం హుస్సేన్ ఉరి తీసేసింది. ఇప్పుడు అదే ప్యాటర్న్ ఇరాన్ మీద చేస్తుందా? ఎందుకంటే అమెరికా ప్రజలకి ట్రంప్ పదే పదే చెప్తోంది, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మిస్సైల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, వారం రోజుల్లో తయారు చేయగలదు, అది 25 మిస్సైల్ చేయగలదు, 50 మిస్సైల్ చేయగలదు, అది తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదకరం, అందుకనే కొడుతున్నాం అన్నటువంటి రూట్లో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.